The Raghava. Sir, okay. Raghava, Sir, good morning. you are on line? Okay, right. ఈ రోజు Okay, ప్రస్తుతం okay. ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించిన 50 రిజిస్టర్స్ అయిన కేసు ఇది జీబీఎస్ కు సంబంధించింది. అలాగే గుంటూరులో కూడా 7 కేసెస్ నమోదయ్యాయి. అందులో ఒక మహిళ సైతం చనిపోయింది. ఇంకొక వృద్ధుడు ఎవరైతే ఉన్నారో చాలా ఇప్పుడు ప్రస్తుతం సీరియస్ కండిషన్లో ఉన్నట్టుగా మనకు తెలుసున్నది. వాస్తవానికి ఈ జీబీఎస్ అనే వ్యాధి అక్కడ వ్యాపించిందా, దాని వెనకాల అసలు పరిశుభ్రత లేనందున లేక ఇతరత్ర ఇంకేమన్నా దీనికి సంబంధించిన ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా రాఘవ? వాస్తవం సార్, ఏపీలో జీబీఎస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే ఇటీవల కూడా బడల్పు గతంలో కూడా కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ ని ఒక ఊపింది అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న గుంటూరు జీహెచ్లో కమలం అనే వృద్ధురాలు జీబీఎస్ వ్యాధితో మరణించింది. అయితే గవర్నమెంట్ ప్రభుత్వం మటుకి ఈ రాష్ట్రంలో మొత్తం 17 కేసులే ఉన్నాయని నమోదైన కేసులు ఏమి లేవు అనేట్టుగా నిన్న కూడా ప్రకటించింది. అయితే కానీ ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ విజయవాడ, కాకినాడ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే ఇవి అనాధికారంగా కేసులు నమోదుతున్నా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని కేసులు కూడా బయట పెట్టకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాడు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎందువల్ల అంటే 17 కేసులు రాష్ట్రంలో 17 కేసులే ఉన్నాయి, మిగతా ఏమి లేదు, మీరు భయపడని అవసరం లేదు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా అనాధికారంగా కేసులు అంటే ప్రకాశం జిల్లాలో 59, గుంటూరులో 7 కాదు, ఇంకా కనీసం కూడా 20 కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా చికిత్స తీసుకోవడం కూడా చూస్తున్నారు. కానీ ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వం బయటకు ఎందుకు పెట్టడం లేదు, అసలు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వైద్యాధికారులకి దిశానిర్దేశం కూడా ఎందుకు చర్య తీసుకోవట్లేదు అంటే ఈ కలుషితం నీరు, కలుషిత ఆహారం తినటం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే మహారాష్ట్రలో కూడా నిన్న అదే విధంగా కూడా కొన్ని వేల కేసులు కూడా నమోదైనాయి. అయితే దాంట్లో కూడా కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లనే ఈ సిబిఎస్ కేసులు నమోదవుతున్నాయి అని కూడా ప్రభుత్వం కూడా అలా అంటే దీని అంటువ్యాధి కాదు, దీనికి ఒకరి నుండి ఒకరి సంక్రమించదు, లక్షల్లో ఒకరికే సంక్రమిస్తుంది, దీనికి భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతుందే కానీ దీని మీద చర్యలు ఏం తీసుకుంటుంది? అసలు కలుషిత నీరు అంటే గ్రామాల్లో మురికి నీళ్లు కూడా సరిగ్గా పోగొట్టుకోవటం వల్ల కూడా దానివల్ల దోమలు కూడా వ్యాప్తి చెందుతడం, అంటే గ్రౌండ్ వాటర్ అంటే ట్యాప్ వాటర్ నుంచి కూడా మురికి నీళ్ళు కూడా ట్యాప్ వాటర్ మురికి నీళ్ళు కూడా కలుషితం అయి కూడా ఆ విధంగా ఉంటుంది కొన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చూసుకునేట. కానీ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు కూడా తీసుకోకపోవటం మరి ప్రజల్లో కూడా ఒక చర్చ కూడా చెప్పుకోవడం అవుతుంది. ఎందుకంటే ఈ కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్లే జీబీఎస్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని కూడా ఇప్పటికే ప్రజల్లో కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అసలు ఆ చర్యలు? గుల్యాన్ బ్రెయిన్ సిండ్రోమ్ అనే వ్యాధి వాస్తవానికి అది అంటువ్యాధి కాదు, అది మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే అక్కడ సరి అయిన చర్యలు చేపట్టకపోవడం వల్లనే, పరిశుభ్రత లేకపోవడం వల్లే మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఆరోగ్య శాఖ అధికారులు కానివ్వండి, దాని మీద సరి అయిన పద్ధతిలో శ్రద్ధ తీసుకోకపోవడంతోనే ఇది వైరల్గా మారుతుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, అలాగే మంత్రి ఎవరైతే యాదవ్ ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి, ఆయనకు సంబంధించిన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వాస్తవానికి ప్రకాశం జిల్లాలో కేవలం 50 రిజిస్టర్ అయినాయా? మీరు చెప్తున్నట్టుగా ఇంకా ఎక్కువ అయినాయి చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో మనకు తెలిసినంత మట్టుకైతే 7 నుంచి వెళ్ళి 10 రిజిస్టర్ అయిన చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ ఉన్నదని మీరు చెప్తున్నారు. వాస్తవానికి ఎన్ని కేసులు నమోదయ్యా మన దగ్గరకు ఏమన్నా పూర్తి సమాచారం ఉందా? అయితే సమాచారం వాటికి బయటికి ఎవరికి పెట్టట్లేదు ప్రభుత్వం కూడా. అయితే వాస్తవంగా అయితే మటుకి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు కానీ, విజయవాడ కానీ, కాకినాడ కానీ, ప్రకాశం జిల్లా కానీ అనాధికారంగా కేసులు కూడా హాస్పిటల్ చుట్టూ, ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు జీబీఎస్ కేసులు కూడా. కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ కూడా నిన్న 17 కేసులే నమోదైనవి. దీనికి సంబంధించిన ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు కూడా రెడీగా 1200 ఉన్నాయి. ఇంకా 7600 కూడా ఇంజక్షన్లు కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా అన్ని రకాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించాము, అందరికీ దిశానిర్దేశం కూడా చేశారు. అయినా కానీ వైద్యాధికారులు నిర్లక్ష్యం కూడా కంపల్సరిగా దీంట్లో వెలువడుతుంది. ఎందుకంటే వైద్యులు కూడా సక్రమంగా వైద్యం అందించట్లా. నిన్న గుంటూరు జీహెచ్లో కూడా కొంతమంది కూడా ఆందోళన చేశారు, మాకు సక్రమంగా వైద్యం అందట్లేదు, కేసులు కూడా వెంటనే తీసుకోవటం లేదు. అక్కడ కేసులు కూడా 2-3 గంటలు కానీ కనీసం సాయంత్రం ఉదయం వస్తే సాయంత్రం 4 గంటలతో కూడా కూర్చోబెట్టడం జరుగుతుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే కమలమ్మతో పాటు ఇంకో వృద్ధుడు కూడా చనిపోయే స్థితిలో కూడా ఉన్నాడు. కానీ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే మా కేసు వెంటనే వస్తే తీసుకోకపోవడం కూడా వాళ్ళ నిర్లక్ష్యం, వైద్యుల నిర్లక్ష్యం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వైద్యం ఎంత నిర్లక్ష్యం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేసులు కూడా పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వం కూడా దాచిపెట్టడం ఎందుకని అసలు అంటే
ప్రభుత్వం కూడా ఇన్ని కేసులు పెరుగుతున్నా సరే 17 ప్రకటిస్తుందంటే కనీసం ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఇన్ని కేసులు కూడా నిర్ధారణ కూడా చేయట్లేదని వైద్యాధికారులు కూడా చెప్పటల్లా. ఎందుకంటే వైద్యాధికారులు చెప్తే మా మీద ఏమైనా జరుగుతాయో, మాకు నోటీసులు వస్తాయో, లేకపోతే మా మీద ఒత్తిడి పెరుగుతుందేమో అనే ఆందోళనలో ఉన్నారనే కూడా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే కనీసం గుంటూరులోనే చూసుకుంటే గుంటూరులోనే 7 కేసులు అన్నమాట. 7 కేసులు ఉంది సార్. కనీసం 20-30 కేసులు కూడా అలా ఆల్రెడీ అక్కడ వైద్యం అందిస్తున్నారు కూడా. అంటే ప్రకాశం జిల్లా కూడా 59 కేసులు, అవి బయటికి రాలి ఇంతవరకు. ఏ మీడియా కానీ ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏ పేపర్ల ప్రకటన కూడా ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ని కేసులు వస్తున్నాయి కానీ ప్రభుత్వం కూడా ఈ చర్యలు ఎలా తీసుకుంటున్నాము, త్వరగా అధికారులతో చర్యలు జరపడమే కానీ మేము ఇలా విధంగా చర్యలు తీసుకుంటున్నాం, ఇలా ఉద్రిక్తం కాకుండా చర్యలు తీసుకుంటాం కానీ బయట ప్రకటన కూడా చేయకపోవటం కూడా కలకలం రేపుతున్నాడు చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఈ గతంలో బర్డ్ ఫ్లూ ఉంది, ఇటీవల గతంలో కరోనా చూస్తే పెమ్మానంగా ఎంతో మంది చనిపోయారు. అంటే ఈ విధంగా చనిపోవడంలో ప్రజల్లో కూడా ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ కేసు వల్ల ఒకరి నుంచి ఒకరిని సంక్రమించిపోయినా సరే కేసులు పెరుగుతున్నాయి. మరి ఎందువల్ల పెరుగుతున్నాయి అంటే కలుషిత ఆహారం, కలుషిత నీరు కూడా కంపల్సరీగా కింద స్థాయి అంటే గ్రామీణ స్థాయిలో కూడా కలుషిత నీరు కలపకుండా దానికి సంబంధించిన బ్లీచింగ్ పౌడర్ కానీ, దానికి సంబంధించిన వాటర్ ట్యాంకుల్లో కూడా ఏ విధంగా ఉండయచ్చా, లేకపోతే దాని దుమ్ము ధూళి కానీ ఏ విధంగా క్లీనింగ్ అనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం చేపట్టకపోవడం కూడా విడ్డూరంగా ఉందని చెప్పుకోవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ రాఘవ. మనం ఒకసారి సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, ఈజ్ యు దేర్? సతీష్, గుడ్ మార్నింగ్. యా, వెరీ గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు ఏదైతే ఉన్నదో 2007 అంటే ఆంధ్ర తెలంగాణ